హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన స్ప్రౌట్ నెట్వర్క్లో అయితే 2 అప్డేట్లు అయితే రావడం జరిగిందండి. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే మనకి జరిగిన కాంటెస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన విన్నర్స్ని అయితే రీసెంట్గా అయితేనే ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగిందండి. సో ఆ విన్నర్స్ ఎవరు, వాళ్ళకి వచ్చిన రివార్డ్స్ ఏమిటి మొత్తం తెలుసుకోబోతున్నాము. ఇంకా దాంతోపాటు అయితే ఎన్ఎఫ్టీకి సంబంధించిన వెరిఫికేషన్ స్టార్ట్ అయిందండి. సో దాని గురించి కూడా మనకైతే ఒక పోస్ట్ అయితే రావడం జరిగింది. మన వాళ్ళు చాలా రోజులు అడుగుతున్నారు ఎన్ఎఫ్టీ అప్డేట్ చెప్పమని. సో దాని గురించి కూడా మీకైతే నేను ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కని మీ లైక్ అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఒక వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ మనం చూసినట్లయితేనండి, మన స్ప్రౌట్ నెట్వర్క్ యాప్ అయితే మనకి రీసెంట్గా అయితే ఒక పార్ట్నర్షిప్ కూడా చేసుకోవడం జరిగిందండి. సో ఫస్ట్ అయితే మీకు చెబుతాను. ఇక్కడ చూడండి, యాప్ ఓపెన్ చేసిన తర్వాత అయితే మనకి ఈ విధంగా అనౌన్స్మెంట్లు అయితే ఉంటుంది. ఇక్కడ బిట్కాయిన్ మైనింగ్ గేమ్ అనేది ఉంటుందండి. సో ఈ యొక్క ఫ్లెక్సీ మనం ఓపెన్ చేసినట్లయితే అది ఆటోమేటిక్గా ప్లే స్టోర్లోకి అయితే తీసుకెళ్తుంది. ఇది ఎందుకు చెబుతున్నానో మీకు అర్థం కావాలి. ఈ విధంగా యాప్ ఓపెన్ చేసిన తర్వాత బిట్కాయిన్కి సంబంధించిన మైనర్ ప్రో యాప్ అయితే తీసుకెళ్తుంది కదా. ఇదేమైనా మైనింగ్కి సంబంధించిన యాప్ అంటే కాదండి, ఇది జస్ట్ ఒక గేమ్ మాత్రమే. ఇలా ఎందుకు ఒక గేమ్ని కొలాబరేట్ చేస్తారంటే, మన సభ్యులు ఎవరైతే ఉన్నారో, మన స్పోర్ట్స్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం బోర్ కొట్టకుండా ఏదైనా గేమ్ అనేది ఆడుకుంటూ ఉంటే పార్టిసిపేట్ చేస్తే కొంచెం బాగుంటుంది. కాబట్టి ఈ యొక్క బిట్కాయిన్ మైనర్ ప్రో అనే ఒక యాప్తో అయితే వాళ్ళు ఇక్కడ పార్ట్నర్షిప్ చేసుకోవడం జరిగింది. సో అంతేగాని ఇదైతే మైనింగ్ యాప్ ఏం కాదని, జస్ట్ ఒక గేమ్ మాత్రమే. మన వాళ్ళు దీన్ని కూడా ఇంక్లూడ్ చేసుకున్నారు జస్ట్. సో అదైతే మీకు అర్థం కావాలి కాబట్టి నేను ముందే చెప్పేస్తాను. ఇది పెద్ద అప్డేట్ ఏం కాదండి. జస్ట్ ఇప్పుడు మన ఇంటర్లింక్లో ఏ విధంగా గేమ్స్ అయితే ఉంటాయో రకరకాలుగా, వీళ్ళు కూడా ఒక గేమ్ని తయారు చేయకుండా ఒక గేమ్తో అయితే కొలాబరేట్ అయ్యారు జస్ట్ అంతే. సో ఆ పాయింట్ ఇది గమనించండి. ఇది నిజమైన మైనింగ్ ఏం కాదండి. ఎర్న్ బిట్కాయిన్ ఇన్ ద గేమ్ అనేది జస్ట్ ఇది ఒక గేమ్ మాత్రమే, నిజమైన మైనింగ్ యాప్ కాదు. సో మైనింగ్ అనేది మన స్ప్రౌట్ నెట్వర్క్ అండి, ఇదైతే ఒరిజినల్. సో ఇదైతే అందరూ కూడా మైనింగ్ అయితే ఆకుండా చేసుకునండి. మీరు వీలైతే ఫ్రెండ్స్ని కూడా ఎక్కువ మందిని రిఫర్ చేయండి, అప్పుడైతే మీ మైనింగ్ స్పీడ్ పెరుగుతుందండి. ఎందుకంటే ఇక్కడ మనకి మైల్ స్టోన్స్ అనేది అందుకునే కొద్దీ మైనింగ్ స్పీడ్ తగ్గిపోతుంది. ఇప్పుడు రోజుకి మనం చూసినట్లయితే 12 కాయిన్లు వస్తున్నాయండి. 1 మిలియన్కి వెళ్ళిపోయిన తర్వాత రోజుకి మనకు 12 కాయిన్ల బదులు జస్ట్ 6 కాయిన్లు మాత్రమే వస్తాయండి. సో చాలా కొరత అనేది ఏర్పడుతుంది. సో అవకాశం ఇప్పుడు ఉంది కాబట్టి మంచిగా మైనింగ్ అయితే తీసుకొని కోరుకుంటున్నానండి. అయితే ఈ కాంటెస్ట్ సంబంధించిన విన్నర్స్ ఎవరో అని తెలుసుకుందాం మనం ఇప్పుడు. సో చూడండి, ఇక్కడ స్ప్రౌటింగ్స్ అప్డేట్ చేసే సమయం ఇది. సో మన స్ప్రౌట్ సభ్యులందరికీ కూడా అఫీషియల్ న్యూస్ అయితే రావడం జరిగింది. మా బూస్ట్ రాఫిల్ పోటీ అధికారికంగా ముగిసింది. ఆ యొక్క గేమ్ అయితే మనకి 11వ తారీఖు నైట్ అయితే క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చండి. 25 మంది విజేతలకు అభినందనలు. 25 మందిని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది గిఫ్ట్స్ అయితే రివార్డ్స్ ఇవ్వడానికి. అయితే మొదటి టాప్ 3కి అయితే పెద్ద రివార్డ్స్ అయితే ఉన్నాయి, కానీ 4th నుంచి 25 వరకు అయితే 1000 కాయిన్స్ అయితే ఉన్నాయండి. స్ప్రౌట్ కాయిన్స్ అయితే గమనించాలి. 1 నుండి 25వ తేదీ వరకు ప్లేస్మెంట్లకు వారి స్ప్రౌట్ రివార్డులను జమ చేయబడ్డాయి. ఇక్కడ మన తేదీ అంటే డేట్ ఏం కాదండి. 25 మందికి కూడా వాళ్ళకి సంబంధించిన రివార్డ్స్ అయితే ఆల్రెడీ వాళ్ళకైతే పంపించడం జరిగింది అనే పాయింట్ అయితే చెబుతారండి. సో అందుకే వాళ్ళ యొక్క పేర్లు కూడా మనకైతే ఇచ్చారన్నమాట. తెలుసుకుందాం. పాల్గొని ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి పెద్ద ధన్యవాదాలు. వచ్చే వారం జరగనున్న మా తదుపరి పోటీ కోసం మీ కళ్ళు తెరిచి ఉంచండి, మీరు దీన్ని మిస్ అవ్వకూడదు. సో కాంటెస్ట్ అయితే అయిపోలేదండి. మనకైతే నెక్స్ట్ వీక్ వచ్చే వారం మనకైతే మరొక కాంటెస్ట్ అయితే మన ముందుకైతే రాబోతుంది. సో ఈ కాంటెస్ట్లో గెలవలేదు అని ఖచ్చితంగా బాధ పడక్కర్లేదండి, ఎందుకంటే నేను కూడా సెలెక్ట్ అయితే కాలేదు. ఎక్కువ కాయిన్సా తక్కువ కాయిన్స్ అలా కాదండి, ఇది ర్యాండమ్గా పిక్ చేశారు. సో ఆ పాయింట్ అయితే మీరు గమనించాలి. గెలవనంత మాత్రం మనం ఖచ్చితంగా బాధపడక్కర్లేదు, గెలిచినంత మాత్రాన ఏ ఇబ్బంది ఏం లేదండి. సో అందరూ కూడా మైనింగ్ మీద కాన్సన్ట్రేషన్ అయితే చేయండి. ఈ విధంగా గేమ్స్ పెట్టడం ద్వారా కొంచెం కమ్యూనిటీ వేగంగా గ్రో అవుతుంది అనే ఉద్దేశంతో మాత్రమే గేమ్స్ అయితే తీసుకొస్తున్నారండి. గేమ్సే మన మెయిన్ ఏం కాదండి. మీరు ఎక్కువ కాయిన్స్ సంపాదించుకోవడమే మీ యొక్క జీవితానికి భవిష్యత్తుకి అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతున్న పాయింట్ అయితే గమనించాలి. పోటీ విజేతలను ఈ ప్రకటన దిగువన చూడవచ్చు. ఇంకా దాంతోపాటు ఎన్ఎఫ్టీ వెరిఫైడ్ నవీకరణ, ఎన్ఎఫ్టీ వెరిఫికేషన్ సంబంధించిన అప్డేట్ కూడా మేము ఎన్ఎఫ్టీ హోల్డర్ వెరిఫికేషన్ యొక్క మొదటి రౌండ్ను పూర్తి చేశాము. మనకైతే 1 మంత్ బ్యాక్ అయితే ఎన్ఎఫ్టీని కూడా రిసీవ్ జరిగింది. అప్పుడు చాలామంది కూడా, అంటే కొంతమందినండి $5తో అయితే ఒక ఎన్ఎఫ్టీని అయితే పర్చేస్ చేయడం జరిగింది. స్ప్రౌట్ ఎన్ఎఫ్టీని కొనుక్కున్నారండి మన ఇండియన్స్ కొంతమంది, అవుట్ ఆఫ్ కంట్రీ వాళ్ళు కొంతమంది అండి. సో అప్పుడైతే వాళ్ళ యొక్క ఎన్ఎఫ్టీ అనేది వెరిఫికేషన్ అవ్వలేదు. సో ఇప్పుడైతే ఎన్ఎఫ్టీ వెరిఫికేషన్ కూడా మేమైతే స్టార్ట్ చేసాము. దాంట్లో అయితే ఫస్ట్ రౌండ్ అనేది విజయవంతంగా కంప్లీట్ అయితే కాయింది. దాంతోపాటు సెకండ్ రౌండ్ కూడా ఉంటుంది. సో గమనించాలి దాని గురించి కూడా.
వారి యాజమాన్యాన్ని విజయవంతంగా వెరిఫైడ్ వినియోగదారులు ప్రీమియంకు అప్గ్రేడ్ చేయబడ్డారు. సో ఖచ్చితంగా ఎవరైతే సొంత అమౌంట్తో కొనుక్కున్నారండి, అదే ఫ్రీగా ఏం రాలేదు, $5 అండి. సో ఆ పాయింట్ మీరు గమనించాలి. మరియు రాబోయే వారాల్లో మా బీటా పరీక్ష జాబితాలో చేర్చబడతారు. సో ఎవరైతే ఎన్ఎఫ్టీని కొనుక్కున్నారో వాళ్ళైతే బీటా టెస్టింగ్‌లోకి వెళ్తారు. సో ఇది మనం కొనలేదు కాబట్టి మనకైతే అక్కర్లేదండి. దాంతోపాటు సమర్పణలో దాదాపు 25% మాత్రమే పూర్తి వెరిఫైడ్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నారు. కొనుక్కున్న వాళ్ళందరూ కూడా వాళ్ళైతే వారి డీటెయిల్స్ సరిగ్గా ఇవ్వట్లేదు. 25% మాత్రమే వెరిఫై అయ్యారంట. 75% అయితే ఇక్కడ వెరిఫికేషన్ కావట్లేదు అంటున్నారు. సో ఆ పాయింట్ అయితే మీరు గమనించాలి. మీరు అసలు స్ప్రౌట్ నెట్వర్క్ ఎన్ఎఫ్టీ మైనర్ అయ్యి ఫారంను పూరించి ఇప్పటికీ ప్రకటనను పూర్తి చేసినట్లయితే దయచేసి మా యొక్క ట్విట్టర్ పోస్ట్లోని లింకును ఉపయోగించి తిరిగి సమర్పించండి. ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళైతే అప్లికేషన్ పెట్టండి దయచేసి అనేది చెబుతున్నారండి. ఇంకా దాంతోపాటు వచ్చే వారం రెండవ రౌండ్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. సెకండ్ రౌండ్ జరగబోతుంది నెక్స్ట్ వీక్ అయితే. నెక్స్ట్ వీక్ మనకి 2 అప్డేట్లు. ఎన్ఎఫ్టీ వెరిఫికేషన్ అయితే సెకండ్ రౌండ్ అంటే ఇంక దాంతోపాటు చూసినట్లయితే మనకి కొత్త కాంటెస్ట్ కూడా రాబోతుంది. సో దాంట్లో ఏ విధంగా రివార్డ్స్ ఉంటాయి, దాని యొక్క టైం పీరియడ్ ఏమిటి, దాని యొక్క రూల్స్ ఏమిటి, అవన్నీ కూడా మనకైతే తర్వాత తెలుస్తుంది. కాబట్టి మీరు వెరిఫికేషన్ పొందకపోతే మళ్ళీ ఫారంను బయటకు తీసి సూచనలు చదవండి. సో అది ఎవరైతే కొనుక్కున్నారో మన వాళ్ళైతే కొనలేదు ఎవరండి. సో అదైతే చేసుకున్న వాళ్ళైతే దయచేసి ఆ యొక్క వెరిఫికేషన్ అయితే మళ్ళీ చేసుకోండి, సబ్మిట్ అంటున్నారు. మీ యొక్క అప్లికేషన్ అయితే గమనించాలి. ఇంకా దాంతోపాటు చూడండి, చిన్న గమనిక కూడా ఇచ్చారండి. ఇక్కడ ఏమంటున్నారంటే ఇది మొదట స్ప్రౌట్ నెట్వర్క్ ఎన్ఎఫ్టీని ముద్రించిన వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఇది అందరికీ కాదండి, వాళ్ళకి మాత్రమే. రేపు ఒక ప్రత్యేక ప్రకటన వస్తోంది. స్ప్రౌట్ నెట్వర్క్ కోసం మా మొదటి అధికారిక భాగస్వామ్యాన్ని వెల్లడించడానికి మేము సంతోషిస్తున్నాము. రేపు అన్ని వివరాల కోసం వేచి ఉండండి. నేను స్టార్టింగ్ షాట్లో చెప్పానండి, బిట్కాయిన్ గేమ్కి సంబంధించిన అప్డేట్ అండి. మనమైతే మొట్టమొదటిగా చేసుకున్న పార్ట్నర్షిప్ వాళ్ళతోనే, అది ఒక గేమ్ మాత్రమే. సో అది మనకి చెప్పాలనుకుంటున్నారు. ఈ పోస్ట్ ముందు వచ్చింది దానికంటే, కానీ నేనైతే ముందుగా దీనికంటే అది కవర్ చేశానండి. సో పాయింట్ కవరించాలి. ఈ పోస్ట్ వచ్చిన నెక్స్ట్ డేనే మనకైతే కొలాబరేషన్ అయితే వచ్చింది, పార్ట్నర్షిప్ అనేది బిట్కాయిన్ ఫ్రీ మైనింగ్ యాప్తో. అది జస్ట్ గేమ్ మాత్రమే. ఆ యాప్ని ఎవరు కూడా ఇన్స్టాల్ చేయవలసిన అవసరం లేదు. సో పాయింట్ గమనించాలి. ఇంకా దాంతోపాటు చూడండి, దీనికి సంబంధించిన విన్నర్స్ ఎవరో, వాళ్ళకి సంబంధించిన లిస్ట్ ఏమిటి, వాళ్ళకి వచ్చిన ప్రైజ్ ఏమిటి, మొత్తం కూడా మనకైతే లిస్ట్ ఇచ్చారండి. సో చూద్దాం. సో చూడండి, ఇక్కడ ఈ యొక్క కాంటెస్ట్ పేరు వచ్చేసి బూస్ట్ రాఫిల్ కాంటెస్ట్ పేరు వచ్చేసి. రిజల్ట్ చూసినట్లయితే ఫస్ట్ విన్నర్కి, సెకండ్ విన్నర్కి, థర్డ్ విన్నర్కి అయితే ఈ విధంగా ఉంది. ఫస్ట్ విన్నర్కి అయితేనండి 10,000 స్ప్రౌట్ కాయిన్స్ అయితే ఇవ్వడం జరిగింది. తన పేరు వచ్చేసి ఇవరెంటియర్. సో ఇంగ్లీష్లో నేమ్ అయితే ఉందో ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. సెకండ్ వ్యక్తి పేరు వచ్చేసి ఎన్హంగ్ 94. తనకైతే 5,000 స్ప్రౌట్ కాయిన్స్ అయితే ఇచ్చారంట. థర్డ్ ప్రైజ్ చూసినట్లయితే అమిషన్ అయితే ఉంది. సో వీళ్ళకైతే 2,500 స్ప్రౌట్ కాయిన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఈ విధంగా అయితే ఇచ్చారు. దాంతోపాటు 4th నుంచి 25th ర్యాంక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 1000 కాయిన్స్ చొప్పున అయితే ఇచ్చారు. పైన అక్కడ 2,500 అని మిస్టేక్ పడిందండి, గమనించాలి. 2,500 మాత్రమే అది. ఇక 4వ వ్యక్తి నుంచి 25వ వ్యక్తి అందరూ కూడా చూసినట్లయితే 1000 కాయిన్స్ చొప్పున వాళ్ళు ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. నేమ్స్ ఏ విధంగా ఉన్నాయంటే రోనీ 2483, అదేవిధంగా జాన్ పాల్ 232, అదేవిధంగా రుష్బి 76, జేవిడ్ 555, MBABS1, అదేవిధంగా బారన్ 25, సైఫుల్క్ 24, 111,078, జోస్ 95, సుష్మిత గారైతే ఉన్నారు. దాంతోపాటు గుయినే వెంకీ గారైతే ఉన్నారు. దాంతోపాటు హోంగెంతే ఉన్నారు. ఇబ్రహీం 89, ఇంకా దాంతోపాటు క్యూలెక్స్, దాంతోపాటు జీజీఓజీజీ, ఇంకా అదేవిధంగా సెయిడ్ కమల్, ఇంకా అదేవిధంగా సదంతహా, అదేవిధంగా షామీన్ 3572, మొహత్ 3, రాహుల్ 11, కాయ్ 31. సో ఈ విధంగా పేర్లు అయితే వింతకు ఉన్నాయండి. ఎందుకంటే ఇది భారతదేశంలో ఉన్న వాళ్ళ మాత్రమే కాదని కొంతమంది అయితే గమనించాలి, చాలా తక్కువ మంది ఉంటున్నారు. మిగతా వారందరూ కూడా ఇతర దేశాలకు సంబంధించిన వారు మాత్రమే. సో ఆ విధంగా నేమ్స్ అయితే కొంచెం వెరైటీగా ఉంటాయని చెప్పుకోవచ్చు. కాబట్టి వీళ్ళకి ఇవ్వాల్సిన రివార్డ్స్ ఏవైతే ఆల్రెడీ పంపించేశారంట. 25 మంది సెలెక్ట్ అయిపోయారు. 25 మందికి కూడా డిస్ట్రిబ్యూషన్ అయితే కంప్లీట్ కూడా అయిపోయింది అనే పాయింట్ ముందే చెప్పేశారండి. సో గమనించాలి మనం కూడా. ఇంకా దాంతోపాటు ఏమంటున్నారంటే మా విజేతలందరికీ అభినందనలు మరియు మీ నిరంతర మద్దతుకు ధన్యవాదాలు. రాబోయే వారాల్లో మరియు నెలల్లో మేము చాలా ఉత్తేజకరమైన విషయాలను కమ్యూనిటీలో ప్లాన్ చేస్తున్నాము. కాబట్టి వేచి ఉండండి. ఇంతకు మించిన అప్డేట్లు అయితే మనకి ఇంకా రాబోతున్నాయి. సో పాయింట్ మీరు గమనించాలి. కాబట్టి మంచి ఇన్కమ్ అనేది రావాలంటే ఖచ్చితంగా ఎక్కువ కాయిన్స్ సంపాదించాలండి. ఆ తర్వాత మనకైతే లిస్టింగ్ కార్యక్రమాలు
అయిన తర్వాత ఖచ్చితంగా మంచి ఇన్కమ్ అయితే వస్తుంది. ఎవరు కూడా మీ యొక్క పాయింట్ అయితే వదిలిపెట్టొద్దండి. చాలా అందరూ మంచిగా మెయింటైన్ చేసుకోండి. దాంతోపాటు మనమైతే త్వరలోనే 5,00,000కు కూడా మన కమ్యూనిటీ చేరబోతుందండి. దానికి సంబంధించిన అఫీషియల్ పోస్టర్స్ ఇస్తూ ఇంకా బాగుంటుంది. ఎందుకంటే గతంలో మనం 3,00,000 కమ్యూనిటీ దాటిందని చెప్పుకున్నాం కదా ఒక 1 వీక్ బ్యాక్ అయితే. సో అది బాగానే గ్రో అవుతుంది. సో ఈ విధంగా కాంటెస్ట్లు గేమ్స్ ఎందుకు పెడుతున్నానంటేనండి, కమ్యూనిటీ అనేది వేగంగా గ్రో అవ్వాలి అనే ఉద్దేశంతోనే ఈ విధంగా వాళ్ళు ఇక్కడ పెట్టడం జరుగుతుందండి. ఇలా పెట్టినప్పుడు ఏమైందంటేనండి, మనకు కావాల్సిన 10 కోట్ల కమ్యూనిటీ అనేది వీలైనంత వేగంగా వస్తుంది. సో అప్పుడు మాత్రం మనకైతే మెయినెట్ అనేది లాంచింగ్ అయితే అవుతుంది. సో మనం చేసే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్లో ఖచ్చితంగా స్ప్రౌట్ నెట్వర్క్ కూడా ఒకటి. సో మీరైతే మంచి అవకాశం ఉన్నప్పుడు మాత్రమే దయచేసి అయితే మైనింగ్ అయితే చేసుకొని మీరైతే ఎక్కువ కాయిన్స్ సంపాదించాలని కోరుకుంటున్నానండి. ఈ మాట మరీ ముఖ్యంగా ఎందుకు చెబుతున్నానంటే, ఒకసారి మీరు చూడండి, ఇక్కడ హాల్వింగ్ మైల్స్టోన్ అయితే ఉంది ఇక్కడ. ఇప్పుడు గతంలోనండి మొదటి 1000 మంది సభ్యులకి అయితే గంటకి 4 కాయిన్లు అయితే ఇచ్చేవాళ్ళు. 10,000 మంది సభ్యులు వచ్చిన తర్వాత గంటకి 2 కాయిన్లు ఇచ్చేవాళ్ళు. 1,00,000 మంది సభ్యులు వచ్చిన తర్వాత అండి ఏమైందంటే, ఇక్కడ గంటకి 1 కాయిన్ చొప్పున అయితే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 1,00,000 కమ్యూనిటీ దాటిపోయింది కాబట్టి మనకైతే గంటకు 6 కాయిన్ మాత్రమే ఇస్తున్నారు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ మైల్స్టోన్ వచ్చేసి 10,00,000 అండి. 10,00,000 కమ్యూనిటీ వచ్చిన తర్వాత గంటకి పావు కాయిన్ మాత్రమే వస్తుంది. 1,00,00,000 మంది కమ్యూనిటీ వచ్చిన తర్వాత గంటకి 0.125 పాయింట్ మాత్రమే మనకైతే వస్తుంది. సో డే బై డే అంటే చూసినట్లయితే ఇప్పుడు అప్రాక్సిమేట్గా చెప్పాలంటేనండి, 1,00,000 మంది నుంచి 10,00,000 వరకు మనం అందరం కమ్యూనిటీలో భాగం కాబట్టి మనకి రోజుకు వచ్చేసి 12 కాయిన్లు అయితే వస్తున్నాయి. 10,00,000 కమ్యూనిటీ దాటిపోయిన తర్వాతనండి రోజుకి 6 కాయిన్లు మాత్రమే వస్తాయి. ఇంకా దాంతోపాటు 1,00,00,000 కమ్యూనిటీ దాటిన తర్వాత 3 కాయిన్లు మాత్రమే రోజుకైతే వస్తాయి. ఇంకా తర్వాత చూసినట్లయితేనండి రోజుకి 1.5 కాయిన్ మాత్రమే వస్తుంది. సో ఎవరైతే ముందుగా అవకాశాన్ని వినియోగించుకొని మైనింగ్ చేసుకుంటారో వాళ్ళైతే ఖచ్చితంగా అదృష్టవంతులండి. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. సో ఆ పాయింట్ అయితే మీరు గమనించి వీలైతే ఎక్కువ మంది రిఫర్ చేయండి. లేదనుకుంటే మీరు ఖచ్చితంగా సెల్ఫ్ మైనింగ్ అనేది చేసుకోండి. కానీ మైనింగ్ చేసుకోవడం మాత్రం ఇంపార్టెంట్ అండి. సో ఆ పాయింట్ గమనించాలి. దాంతోపాటు దీంట్లో ఉన్న సెక్యూరిటీ గ్రూప్ గురించి కూడా ఒకరోజు మళ్ళీ డిస్కషన్ చేసుకుందాం. మీకు తీసుకుంటానండి ఖచ్చితంగా ఒక 2-3 మెంబర్స్ని అయితే తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అది కూడా ఎవరు పడితే వాళ్ళు కాదండి, రెగ్యులర్గా యాక్టివ్గా ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళని మాత్రం తీసుకుంటానండి. సో అందరూ కూడా మైనింగ్ అయితే ముందు యాక్టివ్గా ఉండండి. మీరే యాక్టివ్గా లేకపోతే మీరు జాయిన్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా యాక్టివ్గా ఉండరండి. కానీ ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు దీన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి. ఒక గొప్ప ఆదాయ వనరుగా మనకి ఇది ఖచ్చితంగా ఉంటుందండి. సో ఆ పాయింట్ మీరు గమనించి మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ బూస్టివ్ ఆప్షన్ యూస్ చేసుకొని మైనింగ్ స్పీడ్ పెంచుకోవచ్చు చాలా వరకు. సో అది కూడా గమనించాలి. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన సభ్యులందరూ కూడా వాట్సాప్లో షేర్ చేయండి. మన వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. మీరైతే మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకుని ఖచ్చితంగా. థ్యాంక్ యూ.